Agritech 24 exhibition held at Professor Jaishankar Telangana State Agricultural University, a significant milestone was achieved. The Koro Model stall, a beacon of agricultural innovation, was inaugurated by a esteemed chief guest, Mr. Sri Tumala Nageshwar Rao, the Agriculture Minister. The event witnessed the presence of other dignitaries including T.R. Keshwan, Sri Raghunandan Rao representing the Agriculture Secretariat, and our own VP and DNH, Mr. G.V. Subbareddy, alongside dedicated farmers are present. G.V. Subbareddy, Vice President, Coromandel International Limited. ఇవాళ వ్యవసాయం నుంచి యువత దూరం అవుతున్నారు. దానికి ముఖ్య కారణం వ్యవసాయం మట్టి పూసుకునే పని, కష్టతరమైనటువంటి వృత్తి అని యువత ముందుకు రావటం లేదు. మరి రాబోయే రోజుల్లో అందరికీ ఆహారం అందాలి అంటే యువత వ్యవసాయంలోకి రావాలి. యువత వ్యవసాయంలోకి రావాలి అంటే ఆధునిక పరిజ్ఞానం యువతకి అందుబాటులోకి వస్తేనే వ్యవసాయంలోకి యువత వస్తారు. దాన్ని ప్రధాన ఉద్దేశంగా పెట్టుకుని భారత పరిశ్రమల సమాఖ్య తెలంగాణ శాఖ మరియు తెలంగాణ వ్యవసాయ శాఖ, తెలంగాణ వ్యవసాయ విద్యాలయం వారితో కలిసి కోరమండల్ ఇంటర్నేషనల్ వారు ఈరోజు ఈ ఎగ్జిబిషన్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ప్రదర్శన యొక్క ముఖ్య ఉద్దేశం ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి మోడర్న్ టెక్నాలజీ, కొత్త టెక్నాలజీని రైతుకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రదర్శన క్షేత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా కోరమండల్ ఇంటర్నేషనల్ వారు డ్రోన్ టెక్నాలజీనైతేనేమి, భూసార పరీక్షల యొక్క ఆవశ్యకత, కొత్తగా వచ్చినటువంటి ఎరువులు, రసాయనిక ఎరువులే కాకుండా సేంద్రియ ఎరువులు, వాటి ప్రాముఖ్యతని వచ్చినటువంటి ప్రతి రైతుకు కూడా మన సిబ్బంది తెలియజేస్తున్నారు. మరి వ్యవసాయంలో యంత్ర సమయం యొక్క రోలు చాలా ఎక్కువగా ఉంది. ప్రత్యేకించి ఇవాళ పల్లెలలో పురుగు మందులు స్ప్రే చేయాలంటే కూలీల కొరత కాకుండా మానవుని యొక్క ఆరోగ్యం కూడా కొన్నిసార్లు దెబ్బతింటున్నటువంటి ఈ తరుణంలో కోరమండల్ ఇంటర్నేషనల్ వారు దక్ష అనేటువంటి డ్రోన్ కంపెనీలో 200 కోట్ల రూపాయలు పెట్టడం, డ్రోన్లను తయారు చేయటం మొదలుపెట్టడమే కాకుండా మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి 150 మంది మహిళలను కేంద్ర ప్రభుత్వం వారి ఆదేశం అనుగుణంగా వారిని సెలెక్ట్ చేసుకోవటం, 150 మంది మహిళలకి తెలుగు రాష్ట్రాలలో 150 మందికి, కర్ణాటకలో 50 మంది మహిళలకు డ్రోన్ ఉపయోగించే దాంట్లో ట్రైనింగ్ ఇవ్వటం, వారికి పైలట్ సర్టిఫికేట్ కూడా అందజేయడం జరిగింది. ఇదే కాకుండా ఒక 50 డ్రోన్లు ప్రస్తుతం మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 15,000 ఎకరాలకు పైగా స్ప్రే చేయడం జరిగింది. కొన్ని పంటలలో ఎక్కడైతే పైరు ఎత్తుగా ఉంటుందో చెరకు, కంది లాంటి పంటల్లో కానివ్వండి, అదేవిధంగా ఈ వరిలో మనుషులు తిరగాలంటే స్ప్రే వేసుకొని ఆ బురదలో ఇరుక్కొని పడుతున్నటువంటి కష్టాల నుంచి సులువైనటువంటి మార్గం ఈ డ్రోన్లు వాడటం. ఇదే కాకుండా పాత రసాయనిక ఎరువులు ప్రత్యామ్నాయంగా నానో డిఏపి అనేటువంటి ఆధునికమైనటువంటి ఎరువును తీసుకురావటం. ఇది ఒక బాటిల్ నానో డిఏపి ఒక అరబస్తా డిఏపితో సమానంగా ఉంటుంది. ఇలాంటి కొత్త అన్ని ప్రొడక్టులు కూడా రైతులకి అవగాహన కల్పించడానికి కోరమండల్ స్టాల్లో పెట్టడం జరిగింది. గత సంవత్సరం సుమారుగా మేము 500 మంది రైతు సదస్సులు నిర్వహించాం. రాబోయేటువంటి సంవత్సరంలో 750 రైతు సదస్సులు మేము జరపాలని ప్రణాళిక రచించాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం రైతును ఆర్థికంగా పరిపుష్టి చేయాలని, రైతు మొహంలో చిరునవ్వు చూడాలన్నదే కోరమండల్ ఇంటర్నేషనల్ వారి యొక్క ఆకాంక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రుల తరఫు నుంచి రైతులకు అన్ని విధాల సపోర్ట్ ఉంది. కానీ రైతు బంధు ఎప్పుడెప్పుడు పడుతుందని చూస్తున్న రైతులు చాలా మంది ఉన్నారు. ఈ విషయంలో ప్రభుత్వానికి మీ తరఫున ఏం చెప్పగలుగుతున్నారు? ప్రభుత్వం వారి వాళ్ళ మంత్రివర్యులు అక్కడ చెప్పారు, వారు త్వరలో దాన్ని రైతు బంధు కార్యక్రమం కూడా అందజేస్తారు. ఆయన ఎంతవరకు చేయగలుగుతాడో ఆయనకు సహకరించాలని చెప్పి నేను ఈ ప్రభుత్వంలో కూడా ఉన్నా. ఇంతకుముందు ప్రవీణ్ రావు గారు కూడా నేను ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో అగ్రికల్చర్ కాలేజీ పెట్టించాను, హార్టికల్చర్ కాలేజీగా ఉండాలని చెప్పి. అదేవిధంగా ప్రాసెసింగ్ యూనిట్ కోసం కొన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎన్ని చేసినా కూడా సంతృప్తి లేదనేది నేను చెప్పగలుగుతున్నాను.
అంటే సంతృప్తి పడేటట్టుగా మనం చేయగలిగితే, రైతు ముఖంలో ఆనందం చూడగలిగితే, రైతు కుటుంబంలో సంతోషం చూడగలిగితే ఈరోజు మనం సంతృప్తి పడాలి. నా ఉద్దేశం ఏంటంటే రైతు మీరు ఇందాక చెప్పినట్టుగా 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాల లోపు రైతులు ఉన్నాం. 90% తెలంగాణలో 5 ఎకరాల లోపే ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి టెక్నాలజీని ఏ రకంగా క్రియేట్ చేయగలుగుతాం. మీరు ఇజ్రాయెల్లో టెక్నాలజీనో లేకపోతే జపాన్ టెక్నాలజీనో పెడితే తెలంగాణ షూట్ కాకపోవచ్చు. ఎందుకంటే అంత ఏరియా కల్టివేషన్ మన దగ్గర లేదు. ఆ మిషన్ కొనాలంటే మాకు ఆ తాకత లేదు. కోఆపరేటివ్ ఫార్మింగ్ అంటే అది నడవలేదు. మనం యునైటెడ్ గా కరెక్ట్ కూడా లేదు, కానీ ఇండివిజువల్ గా చంద్రమండలానికి పోగలుగుతాం. కాబట్టి అందరం కలిసి మీరు చేసుకోండి 100 ఎకరాలంటే సాధ్యం కాలేదు. అవన్నీ ఫార్మింగ్ సొసైటీలు అన్ని కొలాప్స్ అయిపోయినాయి. కాబట్టి ఏ రకంగా 2 ఎకరాలు 3 ఎకరాల రైతుకు ఉపయోగపడేటట్టుగా మనం చేయగలుగుతాం. అతనికి టెక్నాలజీని మిషనరీని ఏ రకంగా అందించగలుగుతాం, అతన్ని ఏ రకంగా నిలబెట్టగలుగుతాం అనేది పెద్దలందరూ కనిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దయచేసి అందరం, అది ఇరిగేషన్ శాఖ ఉంది, నీళ్లు తక్కువ పెడితే ఎక్కువ పంట వస్తుంది అనేది నా టెక్నాలజీ. అది నేను ముందు చెప్తే నేను ఇజ్రాయెల్